దేవు నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామపేట వందనాలు, ఆదివారపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధ ఆదివారము, లెంట్లోని 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను మనము ధ్యానించుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానములో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రములు. మీ ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామానికి వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. లెంటులోని ప్రభా 2వ ఆదివారము నేను తండ్రి నీ సన్నిధిలో నీ వాక్యమును ధ్యానించబోతూ ఉండగా అల్పుడను ప్రభా, దీనుని అయోగ్యునన్ను మీ సిలువ చాటును వరకు పరిచి మీ ఆత్మచేత నింపి ప్రభా మన నోటి బురగా వాడుకొని నాతో మా అందరితో మీరే మాట్లాడి మహిమ పొందమని నీ వాక్యంలోని సత్యమును ప్రభావ మేము గ్రహించి నీ వైపు చూచుటకు, రక్షణ పొందుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంగమ, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములో మరి ఒకసారి మీకు వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నా. నేటి లెంటులోని 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములు యెషయా గ్రంథము 45వ అధ్యాయము 20వ వచనం నుంచి 25వ వచనాల వరకు యెషయా ప్రవక్త ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా ప్రవక్త ద్వారాగా దేవుడు, నేనే దేవుడను, నేను తప్ప మరొక దేవుడు లేడు, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని మరి దేవుడు, యెహోవా దేవుడు మరి ప్రజలందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. అదే రీతిగా పత్రికా పాఠ్యభాగము మనం గమనించి చూసినప్పుడు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి 20వ వచనం వరకు గల భాగంలో యాకోబు భక్తుడు మరి మనము ఏ రీతిగా ప్రార్థించాలి, ఇక్కడ విశ్వాసముతో మనము ప్రార్థించాలి అనేటువంటి విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. విశ్వాసముతో ప్రార్థించినప్పుడు మనము తప్పక జవాబును పొందుకుంటాం. మన నిరీక్షణ, మన యొక్క విశ్వాసం వలన మనము ఆరోగ్యము, అలాగే అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించి మరి ఎవరైతే దారి తొలగిపోయినారో వారిని సరైనటువంటి మార్గంలో నడిపించడానికి కూడా మరి ఈ యొక్క విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచును. అలాగే ఒక పాపంలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుని వైపునకు మళ్లించబడినటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి అలాగే సువార్త పాఠ్యభాగమును మనం గమనించి చూసినప్పుడు మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయము 17 నుంచి 29 వచనాల వరకు మరి ఈ యొక్క వాక్య భాగంలో మార్కు సువార్తికుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాట, ఆ యొక్క చెవిటి మూగ దెయ్యము పెట్టినటువంటి ఒక యవ్వన కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు మరి బాగు చేయటం. ఆ వ్యక్తి అడిగినటువంటి ప్రశ్నకు వారి యొక్క దెయ్యం పట్టినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి తండ్రి, ఎవరైతే ఆ యొక్క తండ్రి ఉన్నాడో ఆయన ప్రభు దగ్గరకు వచ్చి నీ వలన అయితే మరి నా కుమారుని స్వస్థపరచమని మరి ఒక మాట మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి సమాధానము, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అనేటువంటి విషయాన్ని మరి 23వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆల్ థింగ్స్ పాసిబుల్ అనేటువంటి మరి మాటను యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ 3 లేఖన భాగాలను మనము చదివినటువంటి మీదట ఈరోజు దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే, లుక్ ఇన్ టు మీ అండ్ బి సేవ్డ్, నా వైపు చూచి రక్షణ పొందండి. ప్రియమైన దేవుని సంగమ, మరి యేసుక్రీస్తు వైపు, దేవుని వైపు చూచి రక్షణ పొందండి అనేటువంటి మాటకు
ఈరోజు మనలో అనేకులు ఆశ్చర్యపడవచ్చు. ఏంటి మరి దేవుని వైపు చూస్తే లేకపోతే యేసుక్రీస్తు వైపు చూస్తేనే రక్షణ ఎలా కలుగుతుంది అనేటువంటి ఒక సందేహము, లేకపోతే చాలామందికి ఇది ఒక ఫూలిష్నెస్గా అనిపించవచ్చు. సిలువలో మరి ఆయన చనిపోయాడు, మరి ఆయన వైపు చూచి రక్షణ పొందండి అనేటువంటి ఈ మాట, నేనే దేవుడను, మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క దేవతలు దేవుళ్ళు అనబడేటువంటి వారి వలన ఎవరి వలన కూడా రక్షణ కలగదు. కానీ మీ యొక్క విగ్రహములను మీరు పూజించడం వలన మీరు తెలివిలేనటువంటి వారుగా మరి యెషయా ప్రవక్త జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఊరికొక గ్రామ దేవత, మరి అలాగే మరి ఈ యొక్క అనేకమైనటువంటి దేవుళ్ళను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ మిమ్మల్ని రక్షించలేవు. దేవుడు చెప్తా ఉన్నాడు, నా వైపు చూచి రక్షణ పొందండి. ఈ మాటను కూడా మనము చాలా మరి లోతుగా ఆలోచన చేసినప్పుడు ఈరోజు మరి అనేక మంది మరి క్రైస్తవ వ్యతిరేకులకు కూడా అనిపించవచ్చు, మరి ఎంతో ఫూలిష్నెస్గా అనిపించవచ్చు. ఏంటంటే ఆయన వైపు చూస్తే రక్షణ ఎలా కలుగుతూ ఉంది. మనము చరిత్రలోకి మనం వెళ్ళినప్పుడు మరి దేవుడు ఈ యొక్క మాటను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాట అంటే, సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో మనం గమనించి చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మరి దేవుని మీద సనిగి మోషే నాయకత్వంలో వారు అరణ్యములో నడిపిస్తూ ఉన్నప్పుడు వారికి మరి వారి సనుగుడు వలన దేవుని ఎడల వారు పాపం చేసినటువంటి మీదట వారి మధ్యకు తాపకరమైనటువంటి సర్పములను ఆయన పంపిస్తూ ఉన్నాడు. ఆ సర్పమును మరి కాటు పడినటువంటి వారందరూ కూడా ఎవరైతే ఆ సర్పము చేత కాటు వేయబడ్డారో వారందరూ కూడా మరణిస్తున్నటువంటి దినాల్లో మరి ప్రజలందరూ కూడా మరలా దేవుని వైపు చూశారు. దేవుణ్ణి వేడుకున్నప్పుడు మోషే వారి పక్షాన దేవునికి మొరపెట్టినప్పుడు మరి దేవుడు మోషేకి ఒక మరి మార్గాన్ని చూపించాడు. రక్షణ పొందేటువంటి మార్గం ఏంటంటే, ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేసి ఒక స్తంభం మీద పెట్టండి. ఎవరైతే నిదానించి ఆ ఇత్తడి సర్పం వైపు చూస్తారో వారు రక్షణ పొందుకుంటారని వాక్యము చెప్పినటువంటి రీతిగానే మోషే మరి ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని చూసి పైకెత్తినప్పుడు మరి వారందరూ కూడా మరణం నుంచి తప్పించబడ్డారు. ఇది మనకి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మరి ఇది కూడా ఎంతో ఫూలిష్నెస్గా ఉంది, కానీ వారు రక్షణ పొందారు. ఇది మనకి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, చరిత్ర మనకు చెప్తా ఉంది. ఈరోజు మరి అటువంటి ఒక సింబల్ మనం చూస్తూ ఉన్నాం. వైద్య రంగంలో కూడా మీరు గమనించినట్లయితే ఆ యొక్క వైద్య రంగానికి ఉన్నటువంటి సింబల్ ఒక పాము ఒక కర్రకు ఇట్లాగా చుట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సింబల్ నుంచి వచ్చినటువంటిదే మరి ఈరోజు చేయబడేటువంటి వైద్యానికి కూడా సింబల్గా చూపిస్తూ ఉంది. కాబట్టి అక్కడ ఎట్లా అయితే వీరు మరి నిదానించి ఆ ఇత్తడి సర్పం వైపు చూశారో, అలాగే ఈరోజు మరి మనము దేవుని వైపు చూడటం వలన, ఇది చాలామందికి ఫూలిష్నెస్గా అనిపించవచ్చు, కానీ ఇది ఒక అద్భుతమైనటువంటి శక్తిని, జ్ఞానమును, మరి దేవుని యొక్క ప్రేమను జస్ట్ మనము ఆయన వైపు చూడటం వలన ఈరోజు ప్రియమైన దేవుని సంఘము అనేక మంది మరి రక్షణ పొందుతూ ఉన్నారు. అది ఎలాగంటే మరి సిలువలో ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉన్నది. సిలువలో ఆయన పొందినటువంటి ఆ యొక్క శ్రమ వలన మరి దేవుడు ఆయన యొక్క మరి గొప్పతనాన్ని ఇక్కడ ఈ యొక్క యెషయా గ్రంథంలో 45వ అధ్యాయంలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన తన యొక్క దేవుని యొక్క గొప్పతనం, సమస్త ప్రజలు మరి నా వైపు చూస్తారు. అలాగే ఇక్కడ ఒక మాటను కూడా మనం గమనించి చూసినప్పుడు ఈ 45వ అధ్యాయంలో ఇక్కడ ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన్ని ఆశ్రయించేటువంటి వారుగా ఉన్నారో వారందరూ కూడా రక్షణ పొందుతారు. కానీ ఎవరైతే ఆయనను మరి తిరస్కరిస్తూ ఉన్నారో ప్రియమైన దేవుని సంగమా, వారందరూ కూడా మరి ఒకరోజు
దేవుని యొక్క సన్నిధిలో వేడుకునేటువంటి వారుగా ఉంటారు. అందుకని ఇక్కడ అంటాడు కదా 23వ వచనంలో 45వ అధ్యాయము, నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయుననియు నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. దేవుని మాట మరి ఈ భూమి ఆకాశములు గతించినను నా మాట ఏమాత్రము మరి తప్పిపోదు, వ్యర్థము కాదు. మనం ధ్యానిస్తూ ఉన్నాం. నా మాట సెలవిచ్చినప్పుడు మరి వర్షము ఏ రీతిగా అది భూమిని తడిపి మరి మొక్కలను, జంతువులకు ఆహారం, మనుషులకు ఫలములను ఇస్తూ ఉందో, అలాగే నా నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా వ్యర్థము కాదు, అది బయలుదేరి ఉన్నది. కాబట్టి మరి యెహోవా యందు కోపపడేటువంటి వారు, ఆయనను తిరస్కరించేటువంటి వారు అందరూ కూడా మరి శిక్షకు గురి చేయబడతా ఉన్నారు. పూర్వకాలం నుంచి ఉన్నటువంటి దేవుని యొక్క క్రియలను, దేవుని యొక్క మాటలను ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు యెషయా ప్రవక్త. నీతిమంతుడు మరి భూదిగంతమైనటువంటి ప్రజలారా నా వైపు చూసి రక్షణ పొందాలి. నిజమే, ఆయన వైపు చూడటం అంటే ఎలా చూడాలి అంటే, ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఆయన వైపు మరి చూడటం అంటే మనము పూర్తిగా కూడా ఆయనకు మనము సరెండర్ అవ్వటం. మన యొక్క మరి రక్షణ విషయంలోనేమి, మన యొక్క ఆరోగ్య విషయంలోనేమి, మన యొక్క భవిష్యత్తు సమస్తము కూడా ఈరోజు ఆయన చేతులకు మనం అప్పగించినప్పుడు ఆయన అది భద్రపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. మన జీవితాన్ని భద్రపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. అదే ఈరోజు పత్రికా పాఠ్య భాగంలో యాకోబు తెలియజేస్తూ ఉన్నాడు. యాకోబు భక్తుడు చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి మనము చదువుతూ ఉన్నప్పుడు, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా, ఈ జీవితంలో మనకి మరి మొట్టమొదటిగా దేవుని వద్దకు, దేవుని వైపు చూసినప్పుడు మనకు కనిపించేటువంటిదే శ్రమ. ఎందుకంటే ఆయన పొంది ఉన్నాడు ఆ సిలువలో, ఆ కలువరి సిలువలో నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన శ్రమ పొందాడు. ఈరోజు ఆ శ్రమ పొందుతున్నటువంటి వారందరికీ కూడా సహాయం చేయగలిగేటువంటి శక్తిని ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి మీరు మరి మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయవలను, దేవునికి ప్రార్థన చేయవలను. అలాగే ఎవరికైనాను సంతోషము కలిగిన వాడు మరి కీర్తనలు పాడవలను, దేవుణ్ణి స్తుతించాలి. నీ శ్రమ తీరినప్పుడు, నీ యొక్క శ్రమ నీ నుంచి దూరమైనప్పుడు నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కీర్తనలు పాడవలను. తర్వాత మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపించి, ప్రియమైన దేవుని సంగమా, వారి చేత మరి నా నామములో, దేవుని యొక్క నామములో మా నూనెను రాసి మనం ప్రార్థన చేసినప్పుడు, ఈరోజు మరి ఆ యొక్క నూనె దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు, అలాగే దేవుని యొక్క శక్తికి సాదృశ్యంగా. అంతేగాని నూనెలో కానీ లేకపోతే ప్రార్థించేటువంటి ఆ యొక్క పెద్దలలో, సంఘ పెద్దలలో, మరి పాస్టర్ గారులలో కాదు, కానీ మరి కార్యము చేయగలిగినటువంటి దేవునిలోనే ఆ శక్తి ఉంది, ఆయన మాటలోనే శక్తి ఉంది. కాబట్టి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన. ఈరోజు మనము కూడా దేవుడు నా వైపు చూచి రక్షణ పొందండి, లుక్ ఎట్ మీ అండ్ బి సేవ్డ్ అన్నాడు కదా. అది ఎలాగంటే విశ్వాసముతో ఆయన వైపు మనం చూసినప్పుడు తప్పకుండా నీకు ఆయన ఒక ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. తప్పకుండా ఆయన నిన్ను రక్షించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి విశ్వాసముతో, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన, ఇది మనము బైబిల్లో చూస్తే అనేక మంది విశ్వాసులు, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టిక మనం చూస్తూ ఉంటాం. వారందరూ కూడా దేవుని పట్ల విశేషమైనటువంటి, అచంచలమైనటువంటి విశ్వాసాన్ని చూపించారు. వారు దేవుని పట్ల మరి ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నారంటే ఆ యొక్క వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు, ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుడు వారి పక్షాన ఉండి అనేక కార్యాలు జరిగించాడు. మనం ఆది కాండం నుంచి మరి చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక్కొక్కరిని లేవనెత్తి వారికి మరి విశ్వాసము ద్వారాగా వారి ద్వారాగా సంఘమును కాపాడుతూ మరి అనేక మందికి మార్గాన్ని చూపిస్తూ దేవుడు విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన, విశ్వాసముతో నీవు దేవుణ్ణి వేడుకున్నప్పుడు, ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఈ శ్రమ
మనకి ఎంత మాత్రము కూడా శ్రమ కాదు. ఆయన పొందినటువంటి శ్రమలతో పోల్చుకున్నప్పుడు మన శ్రమ ఏమాత్రము కూడా ఎన్నతగినది కాదు. ఇదిగో నేను మరి నీ కొరకు శ్రమ పొంది ఉన్నాను. ఈ శ్రమను తీసివేయటానికి దేవుడు ఆయనకి అధికారం ఇచ్చాడు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమ, మనము విశ్వాసముతో ఆయన వైపు చూడాలి. ఆ రోజు వారు చెప్పినటువంటి మాట మోషే వారికి చెప్పినప్పుడు వారు నమ్మి, వారు ఇది ఎట్లాగా మరి ఒక వైద్యుడు రాకుండా, నాకు వైద్యం చేయకుండా, ఒక మందు ఇవ్వకుండా మరి ఇది ఎట్లాగా అని వారు ఆలోచించలేదు. నయమాన్ ఏం ఆలోచించాడు? ఇదిగో ఎలీషా దగ్గరకు వచ్చి నన్ను బాగు చేయమన్నాడు. అయితే ఎలీషా అన్నాడు కదా, నువ్వు వెళ్ళి మరి ఆ యొక్క నదిలో మునగమన్నాడు. నదిలో మునగమన్నప్పుడు యొర్దాను నదిలో మరి మునుగుతానికి మొదటిగా నిరాకరించాడు. మా దేశంలో నదులు లేవా? ఏదో ఒక మందిస్తాడు, లేకపోతే ఒక మంత్రం చెప్తాడు, మరి ఏదో ఒకటి చేస్తాడు అనుకుంటే వెళ్ళి నీళ్ళల్లో మునగమంటా ఉన్నాడని చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అతని సేవకుడు మంచి ఆలోచన చెప్పి మరి దేవుని వైపు చూడటానికి, విశ్వసించడానికి అతనికి సహాయం చేశాడు. ఈరోజు అలాగే మనము కూడా మరి ఆ యొక్క మోషే తన ప్రజలకు చెప్పినప్పుడు, దేవుని ప్రజలకు చెప్పినప్పుడు వాళ్ళు మరి ఈ నయమాన్లాగా మొదటిగా ఆలోచించలేదు. కానీ ఎట్లాగైతే విశ్వాసం ఉంచారు, నేను పాపం చేశాను, నన్ను క్షమించయ్యా అని నిదానించి ఆ ఇత్తడి సర్పం వైపు తిరిగి చూసినప్పుడు వారు నిదానముగా బాగుపడ్డారు, స్వస్థత పడ్డారు, వారు మరణం నుంచి తప్పించబడ్డారు. అలాగే ఈరోజు మనము విశ్వాసముతో ఎలా చూడాలంటే, మరి దేవుని వైపు ఊరికినే వెలిగా కాదు కానీ, వెలిచూపుతో కాదు కానీ విశ్వాసముతో, నన్ను ఈయన రక్షించగలిగేటువంటి రక్షకుడు అని నీవు విశ్వాసముతో ఆయన వైపు చూసినప్పుడు నీ సమస్త రోగముల నుంచి, నీ యొక్క శ్రమ నుంచి, వీటన్నిటి నుంచి కూడా ఆయన తప్పించగలిగేటువంటి వాడు. కాబట్టి మీరు విశ్వాసముతో ఆయన వైపు చూడాలి. ఇంకా మనకి యాకోబు చెప్తున్నాడు కదా, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. మొదటిగా దేవుని సన్నిధిలో నీతిమంతులముగా ఎంచబడాలి. అప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు నీతిమంతుని విజ్ఞాపన. ప్రియమైన దేవుని సంగమ, చూడండి మరి మొదట మన పాపముల గురించి మనం ఒప్పుకోవాలి. ఎవరితో ఒప్పుకోవాలి? దైవ సేవకునితోనా, లేకపోతే ఫాదర్తోనా? ఈరోజు ఒక మరి ఆలోచన లేనటువంటి పనులు, మన పాపములను మనము దేవునితో మనం ఒప్పుకోవాలి. ఒకవేళ ఏ వ్యక్తితోనైతే నీవు పాపం చేశావో ఆ వ్యక్తితో నీవు ఒప్పుకున్నప్పుడు అది సరిపోతుంది. కానీ ఈరోజు మరి అనేక మంది పాపాలు ఒకరితో ఒకరు చెప్పడం వల్ల, మనుషులకి చెప్పుకోవటం వల్ల అది ఉపయోగం లేదు. కానీ ఉదాహరణకి ఒక విషయం నేను చెప్తాను. ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి ఒక ఫాదర్ దగ్గర చెప్తా ఉన్నాడు, ఫాదర్, నేను మార్కెట్లో మరి 2 బ్యాగులు బంగాళదుంపలు దొంగిలించాను అని ఫాదర్తో చెప్తాను. తన పాపాన్ని ఒప్పుకోవటానికి, కన్ఫెషన్, ఆ పాపాన్ని ఒప్పుకోవడానికి ఆ ఫాదర్తో చెప్తా ఉన్నప్పుడు ఫాదర్ అంటాడు కదా, మరి అది నేను విన్నటువంటి వార్త, ఆ మార్కెట్లో 1 బ్యాగే కదా బంగాళదుంపలో పోయిందని నేను విన్నాను అంటే, ఆ వ్యక్తి అన్నాడు కదా ఫాదర్తో, ఈరోజు మరొకటి దొంగిలించబోతా ఉన్నారు. చూడండి ఎంత ఫూలిష్గా మరి మనం ఒప్పుకునేటువంటి పాపాలు ఎంత ఫూలిష్గా మనం చేస్తూ ఉన్నాం. పాపాలు ఒప్పుకోవటం అంటే పశ్చాత్తాపంతో మనం విడిచిపెట్టాలి వాటిని, మరలా చేయటానికి కాదు. ఈ వ్యక్తి మరి నేను మరలా ఈరోజు ఇంకోటి దొంగిలించబోతా ఉన్నాను, అందుకనే 2 అని చెప్పానని ఫాదర్తో చెప్తా ఉన్నాడు. ఈరోజు మనము కూడా మన పాపాలు ఒప్పుకునేటువంటి విషయంలో ఇటువంటి పొరపాటు చేస్తూ ఉన్నామేమో. ఒకసారి నీవు సరిచూసుకో. నీవు దేవుని సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకొని ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. నువ్వు ఎవరితోనో చెప్పడం కాదు, దేవునితో నీ యొక్క రహస్య పాపం ఒప్పుకోండి, దేవునితో ఒప్పుకొని సమాధానపడండి, నీతిమంతునిగా చేయబడతావు. యోహాను పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం మనం చదువుతూ ఉంటాం కదా ప్రతిసారి. మన పాపమును మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుంచి మనను పవిత్రునిగా చేస్తాడు. కాబట్టి పాపాలు ఒప్పుకోవటం అంటే వాటిని విడిచిపెట్టడం, ఒప్పుకున్న వాటిని మరలా కంటిన్యూ చేయటం కాదు.
కాబట్టి మనము విజ్ఞాపన, నీతిమంతునిగా మనము మార్చబడి విజ్ఞాపన చేసినప్పుడు దేవునితో మనకున్నటువంటి సంబంధం, ఏలియా కూడా మనవంటి స్వభావం గలవాడే. మరి ఆయన ప్రార్థన చేసినప్పుడు మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 18వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగిపోయింది, మరలా వెళ్ళి ప్రార్థన చేస్తేనే వర్షం పడుతుంది. కాబట్టి మరి దేవునికి ఆయన చేసినటువంటి విజ్ఞాపన దేవుడు విన్నాడు. ఈరోజు మనము కూడా విశ్వాసముతో మనల్ని రక్షించగలిగినటువంటి దేవుని వైపు మనం చూసినప్పుడు మనము ఆ యొక్క రక్షణ పొందుకోగలుగుతాం. ఇది ఏమాత్రము కూడా అసత్యము కాదు, సత్యము దేవుని యొక్క వాక్యం. చూడండి, అతడు మరలా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. కాబట్టి ఈ రీతిగా మనము విశ్వాసముతో ఆయన వైపు చూసినప్పుడు, సిలువలో ఆ యొక్క ప్రభువు వైపు మనం చూసినప్పుడు మన పాపములు మనకు గుర్తొస్తా ఉన్నాయి. ఇదిగో నా పక్షముగా ఆయన మరణించాడు. మనం మన పాపములు ఒప్పుకుంటాము, మనం నీతిమంతులముగా చేయబట్టాము. మనము అప్పుడు ప్రభువుని ఏ విధముగా విశ్వసించగలుగుతామంటే చూడండి, మనము విశ్వసించడం మాత్రమే కాదు, కానీ మనము దేవుని యొక్క పక్షముగా మనం కార్యాలు చేసేటువంటి వారంగా మార్చబడతాం. ಮತ್ತೆ ఈ మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనము ఎలాంటి విశ్వాసంతో ఆయన వైపు చూడాలంటే సమస్తము సాధ్యమే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. మరి అన్నీ కూడా మరి ఆయనలో సమస్తము సాధ్యమే అనేటువంటి మరి వాక్యాన్ని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమ, ఈరోజు మరి అక్కడ మనం చూసినట్లయితే చెవిటి మూగదయం, దీనికి అర్థం ఏంటంటే ఈరోజు చాలామంది ప్రార్థన చేయటం రాదండి అంటారు. ఇప్పుడు వరకు చెప్పాం కదా, ప్రార్థన విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచని అంటారు. కానీ మరలా వచ్చి మా కోసం మీ విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేయి, ఎందుకంటే ప్రార్థన చేయకుండా నీ నోటిని మూసివేసింది, అలాగే దేవుని యొక్క వాక్యము వినకుండా నీ చెవిని మూసివేసింది. అది ఎలాంటిది ఏమంటే శిష్యులు ప్రార్థన చేశారు. శిష్యులకు దేవుడు ఆల్రెడీ మరి ఈ యొక్క దెయ్యముల మీద, ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ఈ వ్యాధుల మీద ఆయన అధికారం ఇచ్చాడు. కానీ వారు ప్రార్థన చేసినప్పుడు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోయారు. ఒక చిన్నవాడు ఒక దెయ్యము చేత బాధింపబడతా ఉన్నాడు. అతడు వినలేడు, మరి మాట్లాడలేడు. మరి చెవుడు గల మూగదైనటువంటి ఒక దెయ్యము అతన్ని పట్టుకుని అతన్ని విలవిల్లాడిస్తూ ఉంది. అలాంటప్పుడు అతని తండ్రి వచ్చి ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. అందుకు చూడండి, బోధకుడా 17వ వచనంలో, మూగదయ్యము పట్టిన నా కుమారుని యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మోర్చిల్లును. దానిని వెళ్ళగొట్టడాన్ని శిష్యుని అడిగి తిని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన విశ్వాసము లేని, మరి ఈ యొక్క మాటను ఆయన చెప్తా ఉన్నాడు, విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలం మీతో ఉందును. కాబట్టి ఇక్కడ ప్రభువు అంటా ఉన్నాడు కదా, విశ్వాసము లేనటువంటి తరము వారు. ఇంకా మనలో అటువంటి విశ్వాసము లేకుండా మనం ఉన్నామేమో. ఒకసారి చూడండి, మనము దేవుని మీద ఎటువంటి విశ్వాసాన్ని కనబరచాలంటే షడ్రక్, మెషక్, అబేద్నెగో, మా దేవుడు ఈ అగ్నిగుండంలో నుంచి మమ్ములను రక్షింపకపోయినా పర్వాలేదు, మేము ఈ యొక్క ప్రతిమకు రాళ్లకు మొక్కం. ఇది మన యొక్క విశ్వాసం. అలాగే ఈరోజు ఈ దేవుడు నా యొక్క రోగం నుంచి నన్ను విడిపించకపోయినా పర్వాలేదు, ఈ దేవుడు ఈ రోగాన్ని భరించేటువంటి శక్తిని కూడా నాకు ఇచ్చాడు. ఈ వ్యాధిని, ఈ యొక్క ఏదైతే నా యొక్క శ్రమ ఉందో, ఏదైతే నా శోధన ఉందో, దాన్ని సహించగలిగేటువంటి శక్తిని నాకు ఇవ్వగలడు, ఒకవేళ నా నుంచి తీసేయలేకపోయినా. కాబట్టి అందుకని పౌలు అంటాడు కదా, ఇదిగో ముమ్మారు ప్రార్థించాడు, ఈ ముళ్ళు నా యొద్ద నుంచి తీసివేయమని. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో ఆయన అంటాడు కదా, ఇదిగో నా కృప నీకు చాలును. దేవుడు ఆయనతో మాట్లాడతాం, నీ కృప నాకు చాలును యేసయ్యా, ఈ శ్రమలను తట్టుకునేటువంటి శక్తి నాకు ఇస్తాం. ఈరోజు మనము కూడా ఆయనకి సమస్తము సాధ్యమే. ఇక్కడ ఆ వ్యక్తి అంటాడు కదా, మరలా వచ్చి ఇదిగో నీ వలన అయితే. చూడండి, ఆ వ్యక్తి మాట్లాడినప్పుడు ప్రభువు వానితో మరి ఒక గొప్ప విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువు ఇదిగో మరి నీ వలన అయితే ఆ యొక్క బిడ్డను స్వస్థపరచుము. ఇక్కడ 21వ వచనం మనం చూసినప్పుడు, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైందని వాని తండ్రిని అడగగా బాల్యము నుండి అని వాడు చెప్పాడు.
అప్పుడు మరి ఆ యొక్క వ్యక్తి అంటూ ఉన్నాడు కదా, ఇది నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయవలను. 22వ వచనం, అందుకు ప్రభు అంటూ ఉన్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అప్పుడు దేవుడు మరి ఆ యొక్క మోగదెయ్యమును, చెవిటిదైనటువంటి ఆ మోగదెయ్యముతో మాట్లాడి ఆ బిడ్డ నుంచి విడుదల చేసినప్పుడు అది వాడిని విలువెల్లాడించి వెళ్ళిపోయింది. ఆ వ్యక్తి మరి అపనమ్మకం కలగకుండా నీవే నాకు సహాయం చేయమని దేవుని మీద భారం వేశాడు. దేవుడు అతనికి సహాయం చేశాడు. సమస్త ప్రజలారా, ప్రయాసపడి భారం మోసుకున్నటువంటి సమస్త జనుల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా. ఈరోజు అంటున్నాడు కదా, మీరు నా వైపు చూసి రక్షణ పొందండి. ఆ సిలువలో నీవు తీక్ష్ణముగా విశ్వాసముతో చూస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ప్రభువు నిన్ను దర్శిస్తాడు. నీవు ఆయన విశ్వాసం ఉంచగలుగుతావు. ఇదిగో ఆయన సమస్తము చేయగలని నమ్మినప్పుడు నీ జీవితంలో ఆ యొక్క గొప్ప అద్భుతాన్ని, అటువంటి జ్ఞానమును, శక్తిని నీవు చూడగలుగుతావు. అయితే తర్వాత శిష్యులు అడుగుతా ఉన్నారు, మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోయాం, మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోయామంటే ప్రభు అంటా ఉన్నాడు కదా, మీ యొక్క ప్రార్థన, మీ యొక్క విశ్వాసము లేకపోవటం వల్లనే. మీ ఇలాంటివి వదిలిపోవాలంటే మరి లోపించటం, ప్రార్థన లోపించటం, మరి ఉపవాస ప్రార్థన లోపించటం వల్ల మీరు దీన్ని చేయలేకపోయారు. ఇలాంటివి వదిలిపోవాలంటే ఇదిగో మరి ప్రార్థన వల్లనే, కానీ దేని వలన కాదు. కాబట్టి ఈరోజు నీకున్నటువంటి అటువంటి మోగ చెవిటి దయ్యం, దేవుని యొక్క వాక్యము అర్థం కావట్లా, మనం చెప్తా ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు, ఇదిగో నీవు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, కానీ నీ నోరు మెదపకుండా, నీ నోరు తెరవనీయకుండా నాకు ప్రార్థన రాదు. ఇంట్లో మనం చిన్నప్పుడు అమ్మని అడగలేదా, అమ్మ అన్నం పెట్టని, డాడీని అడగలేదా నాకు అది కావాలని ఇది కావాలని? ఈ యొక్క ఆత్మీయ తండ్రిని, పరమ తండ్రిని నీవు నీ జీవితం కొరకు, నీ భవిష్యత్తు కొరకు, నీ బిడ్డల కొరకు, నీ ఆరోగ్యం కొరకు నువ్వు ఎందుకు అడగలేకపోతా ఉన్నావు అంటే నీకు రావటం కాదు, రాలేకపోవటం కాదు, ప్రార్థన రాకపోవటం కాదు, నీవు ఆ యొక్క దెయ్యమునకు లోబడిపోయావు. నీ వాక్యము వినబడకుండా, చెప్పేది అర్థం చేసుకోకుండా నీ చెవులు మూయబడినవి, నీ మనోనేత్రాలకు చీకటి కలిగింది. కాబట్టి ఈరోజు ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపోము, మరి ఎప్పటికీ కూడా వానిలో ప్రవేశించవద్దని ఆ యొక్క మూగదయ్యంతో ప్రభు మాట్లాడతావు. నీలో ఉన్నటువంటి మూగదయ్యంతో ఇప్పుడే లేచి నీవు మొరపెట్టుము, నువ్వు ప్రార్థన చేయి, నీ బిడ్డల భవిష్యత్తు మారుతుంది, నీ జీవితం మారుతుంది. కాబట్టి మనము విశ్వాసముతో, మరి ప్రభువు మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, నమ్మకముతో, ఆయన సమస్తము చేయగలడు అనేటువంటి విశ్వాసముతో నీవు ఆయన వైపు చూస్తే నీవును, నీ కుటుంబము, మరి నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా రక్షణ పొందుకుంటావు, మార్గం అవుతావు. కాబట్టి ఇకనైనా ఆలస్యము చేయక, ఇదిగో ప్రభు అంటాడు కదా, మరి నా వైపు భూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. ఇది ఒక ఇశ్రాయేలులకు మాత్రమే కాదు, కానీ సమస్త ప్రజలకు, ఆయన భూదిగంత నివాసులకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎలా చూడాలంటే ఏదో వెలిచూపుతో కాదు, కానీ విశ్వాసముతో. ఆయన ఏదైనా చేయగలడు, ఆయనకి సమస్తము సాధ్యం అనేటువంటి విశ్వాసముతో మనము ఆయన వైపు చూద్దాం. ఆయన ఇచ్చేటువంటి నిత్య రక్షణను పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క వీక్షిస్తున్నటువంటి మీ యొక్క అందరికీ, మీ కుటుంబాలకు, మరి ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించి మరి రక్షణలోనికి మిమ్మల్ని అందరినీ కూడా నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభువా, మీకు వందనాలు. మాలో అటువంటి అవిశ్వాసము, అపనమ్మకం ఉండకుండా మీరే సహాయం చేసి విశ్వాసముతో ప్రభువా నీ వైపు చూడగలిగేటువంటి మనోనేత్రాలు మాకు దయచేయండి. మా సంఘమునకు, ప్రభువా బిడ్డలకు, వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో రక్షణ కలుగ చేయమని ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకును, మీ కుటుంబాలకు, సంఘమునకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.